హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీతో మా ముచ్చట్లు. సో, నేను ఇంతకు ముందు పార్ట్ 1 చేశా. ఆ పార్ట్ 1లో వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ ఊరికొచ్చాం మేము. అక్కడ కొంచెం అమ్మవారిని చేస్తున్నాము జమలమ్మ అని చెప్పాను కదా! సో, అదంతా పార్ట్ 1లో నేను క్లియర్‌గా చూపిచ్చాననమాట. అక్కడ ఏంటంటే పార్ట్ 1లో మిస్ అయిన కొన్ని కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ అనేవి నేనిప్పుడు పార్ట్ 2లో కొన్ని మెన్షన్ చేశాను. ఎలా అంటే అక్కడికి తీసుకెళ్ళే సామాన్లు కానీ, ఇంకా కొంచెం అక్కడికెళ్ళిన తర్వాత దేవుని దగ్గర చేయాల్సిన కొంచెం ప్రాసెస్ కానీ, అదంతా ఏంటంటే నేను ఫస్ట్ పార్ట్‌లో కొంచెము చూపించలేదు. డ్యూరేషన్ చాలా ఎక్కువైపోతుంది అన్నట్టుగా నేను చూపించలేదు. సో, ఇప్పుడు క్లియర్‌గా చూపిద్దామనేసి మళ్ళీ కొన్ని కొన్ని సీన్స్ అనేవి ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఏంటంటే ఇక్కడ అమ్మవారిని చేయడానికి వెళ్తారు కదా! అక్కడ లాంగ్‌లో కనిపిస్తుంది చూడండి చెట్టు కింద చిన్న టెంపుల్. అది టెంపుల్. సో, ఇక్కడ ఏంటంటే మా మమ్మీ, మా డ్యాడీ ఇట్లా కొంచెం వాటర్ కోసం అనేసి పొలాల దగ్గరికి వెళ్ళడము. సో, ఆ వాటర్‌తోనే ఇంకా మట్టి చేసి, మట్టిని తీసుకొనొచ్చి కొంచెం అమ్మవారి దగ్గర ప్రిపరేషన్ అదంతా చేస్తారనమాట. సో, నేనేంటంటే పార్ట్ 1లో ఇది ఫస్టే మీకు మెన్షన్ చేద్దాం అనుకున్నానండి. బట్ కాకపోతే ఏంటంటే లెంథీ అయిపోతుంది కదా! అందుకే దీన్ని పార్ట్ వైస్‌గా పెడుతున్నాను. పార్ట్ 1 అని, పార్ట్ 2 అని పెడుతున్నాను. సో, ఇంకా మీరిక్కడ చూడొచ్చు. ఇంకా టెంపుల్ దగ్గర నేను చెప్పాను కదా! అమ్మవారికి ఇట్లా మేక కట్ చేసి అని ఆ మేకను గూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో, ఇంకా వాటర్ కోసం అనేసి కొంచెం వెళ్లి వాటర్ తీసుకొనొచ్చి, అక్కడే కొంచెం వంట కూడా అక్కడే ప్రిపేర్ చేస్తారనమాట. మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొనొచ్చింది చెయ్యరు. అక్కడే బోనం చేసి, ఇంకా ముగ్గు అదంతా ఏసి కొంచెం మొత్తం ప్రిపరేషన్ అంతా నీట్‌గా అక్కడే చేస్తారు. దీపం వెలిగించి, ఇంకా కొబ్బరికాయలు అవన్నీ కొడతారు అమ్మవారికి. కొట్టి తర్వాత వాళ్ళు వంట చేసిందేదైతే ఉంటదో నైవేద్యము, అన్నము, గుడాలు, ఇంకా పచ్చి పులుసు, కొంచెం ఈ మేక ఇవన్నీ కట్ చేసి, అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత, ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఆ బోనం సేమ్ అది తీసుకొని ఇంటి దగ్గరికి స్టార్ట్ అవుతారనమాట. సో, ఇక్కడ చూడొచ్చు మీరు. మామూలుగా పెట్టడము, బోనం తీసుకోవడము ఇదంతా. ఏంటంటే నేను కొన్ని కొన్ని సీన్స్ పార్ట్ 1లో చూపించలేదండి. చాలా లెంథీ అయిపోతుంది వీడియో అని అక్కడ చూపించలేదు. అందుకే నేనిక్కడ పార్ట్ 2లో కొంచెం ఏంటంటే పార్ట్ 1 చూడని వాళ్ళు ఎవరైనా మిస్ అయితే పార్ట్ 2లో తెలుస్తుంది కదా! అని ఇప్పుడు నేను పార్ట్ 2కి కొంచెం ఇవన్నీ సీన్స్ పెట్టాననమాట. ఇదంతా కూడా పార్ట్ 1లో నేను చూపించాను. బోనం తీసుకొని ఇంటి దగ్గరికి రావడము, మళ్ళీ అది ఎక్కడైతే ఏ ప్లేస్‌లో అయితే చేస్తారో, అదే ప్లేస్‌లో పెడతారు అని చెప్పాను కదా! సో, ఇదంతా నేను పార్ట్ 1లో కూడా చూపించాను మీకు. బట్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళుంటే పార్ట్ 2లో కాకుండా పార్ట్ 1 చూడండి. చూస్తే మీకింకా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, అక్కడి నుంచి తీసుకొచ్చిన బోనము, కుండలు అవైతే ఇక్కడ పెడతారనమాట. ఇక్కడ ఇంకా నేను, వదిన వంట చేస్తున్నాము. సో, ఇక్కడ నుంచి చూడండి మీరు. చాలకపోతే మళ్ళీ వేద్దాం పక్కన. పైన లోపల ఏం పెట్టేస్తున్నామా ఒకసారి మన అది ఎట్లా వస్తుంది మసాలా దుక్కాలి మంచిగా కలుపు ఒకసారి ఫస్టే పడుతుంది అవి దాన్ని ఆయిల్ సరిపోయింది ఆయిల్ ఎక్కువ బాగుంటుంది. చిన్నగా వంగాయి అంత లప్పళ్ళే పడతారా కృష్ణమ్మ నువ్వు ఒక్కొక్కటి వేసి పక్కన ఏం చేస్తున్నాయి సార్ ఆల్రెడీ 2 స్పూన్లు వేసింది అది. సరిపోతాయిలే ఈ అమ్మ చేతి
ఆడ మిక్సీలో ఉంచుడు మసాలా. మా పాప చూడండి ఫ్రెండ్స్, అయ్యేది అవుతుంటే అదొక పొట్ల మొత్తం మటన్లకు ఇంకా పన్నెల పొడి అల్లం పేస్ట్ చాలే. మటన్లకు ఒకటి ఉంచేసి అలా కావాలి కదా తలకాయలకి. ఇక్కడ వంటలు చేస్తుంటే మా పాప ఏం చూస్తుందో చూడండి ఫ్రెండ్స్. కుషమ్మ ఏం చేస్తున్నాడు? వంటలు వండుతుంటే పొయ్యి దగ్గర కనీసం ఉడికిందా అది? నా ఛానల్ ఏమో కానీ పాపము మా ఆయన మా మరిది వీడియోగ్రాఫర్ లైఫ్ బాగున్నా. చెప్పాలి కదా. లేదు నేను ఇంకా తీయలేదు, ఇప్పుడు నేను తీస్తున్నా. లేదు చాలా నీట్ గా లేదు. ఇక ముందే చెప్తున్నా బాగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. కంపల్సరీ చేసుకోమని చెప్పు. నువ్వు చేసుకున్నావు ఫస్టే, వేరే వాళ్ళని కూడా చేసుకో. మీతో ముచ్చట్లు ఛానల్, మీతో మా ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టిడు బాబాయ్ హోటల్ అని, అదేటో వీకింది. మీతో మా ముచ్చట్లు ముచ్చట్లు సూపర్ ఉంటుంది. మేము చెప్తున్నాము, మీకు ఒక కెపాసిటీ లేదు అర్థం చేసుకోలేదు. మేము చెప్తున్నాం వెల్కమ్ టు అజ్జకొల్. Raghushra, please subscribe our channel and Please subscribe our channel. సో ఇప్పుడు అందరము ఎక్కడికి వెళ్తున్నామంటే అక్కడ అదే ఊర్లో రిలేటివ్స్ ఉన్నారు మాకు. ఇంకా మా పెద్ద మామయ్య, చిన్న మామయ్య, మా అక్క, మా పిన్ని వాళ్ళు ఉన్నారనమాట. సో ఇంకా అందరూ వచ్చి ఇంటికి రండి రండి అని పిలుస్తే ఇంకా అందరింటికి వెళ్ళాము. కొద్దిసేపు అక్కడ కొద్దిసేపు ఇక్కడ అన్నట్టుగా. ఇక్కడ మా పెద్ద మామయ్య వచ్చేసి మా హస్బెండ్ని ఇంకా మా వాళ్ళందరినీ కలుస్తున్నాడు అనమాట. చాలా ఇయర్స్ అవుతుంది మేము వెళ్ళక కూడా. అంటే మమ్మీ డాడీ వాళ్ళు ఇక్కడ సిటీలోనే సెటిల్డ్ అండి. ఇంకా అక్కడ ఏంటంటే ఇట్లా అమ్మవారిని చేయడము, ఏదైనా జాతరలు ఉంటే దేవర్లు ఉంటే మాత్రమే వెళ్ళడం కుదురుతుంది అనమాట. సో అట్లా మేము కూడా చాలా రేర్ అక్కడికి వెళ్ళడము. అట్లా ఇంకా అందరి దగ్గరికి వెళ్ళి కలిసామన్నమాట. అందరింటికి వెళ్ళి అందరితో మాట్లాడి హ్యాపీగా టైం స్పెండ్ చేసాము. ఇక్కడ మా బావ తిను మా కజిన్ వాళ్ళ కూతురు అనమాట, సిరి, చాలా క్యూట్ ఉంది కదా. సో ఇంకా అక్కడ కొద్దిసేపు వెయిట్ చేసి అందరితోని టైం స్పెండ్ చేసి కూర్చొని హ్యాపీగా అనిపించిందండి మాకు కూడా. చాలా చాలా ఇయర్స్ తర్వాత వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు అందరితో పాటు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాం మేము. సో ఇంకా అందరితో మాట్లాడి మళ్ళీ మేము నైట్ ఇంటికి స్టార్ట్ అయ్యేసరికి నైట్ 10 అలా అయ్యిందండి. నైట్ 10 o'clock స్టార్ట్ అయితే మేము ఇంకా ఇంటికి వెళ్ళేసరికి 12:31 అట్లా అయిపోయింది టైం వచ్చేసి. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. సో ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అని అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.